ఇక ఆంధ్రాల ఎన్నికలకు రోజులు దగ్గరికొత్తంటే రోజుకో కొత్త లొల్లులు మోపైతానే ఉల్లా. ఇన్ని రోజులు అధికార పార్టీ వాళ్ళు టికెట్ల కోసం కొట్టుకుంటే ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీల టికెట్ల లొల్లి సురువయ్యి గిట్ల అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టిందుల్లా. ఇప్పుడు రాజకీయాలల్లా నాయకుల మధ్యన వైరం ఉండు కామనే కదా, కానీ తమ్మునితో ఉండుడే పెద్ద దెబ్బనుల్లా. అదే ఇప్పుడు 2 సార్లు గెలిచి ముచ్చటగా 3ఓసారి హ్యాట్రిక్ కొడదామనుకున్న అన్నకు తమ్ముడి రూపంలో ఒక అడ్డు పడ్డదుల్లా. ఇక ముచ్చట ఎవరి గురించి అంటే టీడీపీ ఎంపీ కేశినేని నాని సార్ గురించి. ఇక 2019లో జగన్ రెడ్డి సార్ పాదయాత్రకు కొట్టుకుపోయిన టీడీపీ పార్టీకి వెళ్లి 2ఓసారి విజయవాడ ఎంపీగా గెలిచి ఆయన సత్తా చూపెట్టిండు నాని సారు. అయినా గానీ 2024లో తమ్మునికి టికెట్ వచ్చుడు ఊహించిన నాని కొన్ని ఏళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండుకుంటా అధికార పార్టీ వైసీపీ చేసిన కార్యక్రమాలలో కూడా కనపడ్డాడు. అప్పుడు టీడీపీని చెద్దర్లా చెప్పబెట్టి కొట్టినట్టు సొంత పార్టీని వీలు దొరికినప్పుడల్లా అలా బయట వాళ్లకు అర్థం కాకుండా అరుచుకున్నాడు సారు. ఇక మొన్న టీడీపీ అధినేత చంద్రాలు సార్ను లోపలేసినప్పుడు అన్ని తానే అయి బాబు సార్ పక్కనే ఉండి అన్ని చూసుకున్నాడు. అప్పుడు చూసిన వాళ్ళు ఓహో ఇద్దరి మధ్య లొలి పోయింది అనుకున్నారు. అప్పటికెళ్లి బాబుతోనే ఉన్నాడు నాని. కానీ పోయిన వారం జరిగిన టీడీపీ మీటింగ్ లా నాని చిన్ని వర్గాల మధ్య పెద్ద లొల్లే అయ్యింది. అప్పటి వరకు లోపల ఉన్న కోపాలు ఒకటేసారి బయటపడి 2 గ్రూపులు పొట్టు కొట్టుకొని మధ్యలో పోలీసులను దాన్ని స్థాయికి పోయినాయి. ఇద్దరిట్లా నానిని పక్కన పెట్టి చిన్ని సైడు సైకిల్ పార్టీ టర్న్ చేసింది. అప్పటికెళ్లి మళ్ళా కథ షురు చేసిండు నాని సారు. మళ్ళోసారి ట్వీట్లు మెత్తడి మాటలతోని టీడీపీని చంద్రాలు సార్ను టార్గెట్ చేసి యుద్ధం మొదలు పెట్టిండుల్లా. చంద్రబాబు నిర్ణయం శిరోధార్యమం అనుకుంటానే వచ్చే ఎన్నికలల్లా ఖచ్చితంగా పోటీ చేస్తా తనను వద్దని చంద్రబాబు అనుకుండాని, కానీ నేను మాత్రం అనుకోలేదని, విజయవాడ ప్రజలకు నా మీద నమ్మకం ఉన్నది, ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుస్తా, నేను మటుకు చంద్రబాబుకు వెన్నుపోటు ఒడవలేదు, ఒడిచి ఉంటే మంచి పదవులు ఉండేటోన్ని అని సున్నితంగా వేసిండు సారు. అట్లనే 3ఓసారి గెలిచి ఢిల్లీకి పోతా అని చెప్పిన సారు ఢిల్లీకి ఓనికే ఒక ఫ్లైట్ కాకపోతే ఇంకో ఫ్లైట్ ఎక్కుతా గానీ ఢిల్లీకి పోవుడే అని చెప్పుకొచ్చిండు సారు. అవు సారు, మరి ఇప్పుడు టీడీపీ ఫ్లైట్ టికెట్ ఇయ్యలేదు, దానికోసం వైసీపీ ఫ్లైట్ ఎక్కుతావా లేకపోతే బీజేపీ ఫ్లైట్ ఎక్కుతావా అని ఎదురు చూస్తున్నారు మీ బెజవాడ బాబులు.